Hello everybody, welcome back to my channel Extreme English. This channel is all about spoken English in Telugu. If you like this video, please do subscribe for more videos. Thank you. నీకు బోర్ కొడితే టీవీ చూడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా మాట్లాడాలి. If you feel bored, watch TV. If you feel bored, watch TV. The next sentence is నీవు అలసిపోతే విశ్రాంతి తీసుకో. If you are tired, take rest. ఇక్కడ tired అంటే అలసిపోవుట అనేసి అర్థం. If you are tired, take rest. The next sentence is నీకు ఆకలిగా ఉంటే ఏదైనా తిను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఈట్ సంథింగ్. ఇక్కడ హంగ్రీ అంటే ఆకలి. ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఈట్ సంథింగ్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు దాహంగా ఉంటే నీరు త్రాగు అని అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యు ఆర్ థర్స్టీ డ్రింక్ వాటర్. ఇక్కడ థర్స్టీ అంటే దాహం అనేసి అర్థం. ది నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు నిద్ర వస్తే పడుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇక్కడ నిద్ర అంటే స్లీపీ. ఇఫ్ యు ఆర్ స్లీపీ గో టు బెడ్. ఇఫ్ యు ఆర్ స్లీపీ గో టు బెడ్. నిద్ర వస్తే. ది నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు సహాయం కావాలంటే నన్ను అడుగు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా మాట్లాడాలి. ఇఫ్ యు నీడ్ హెల్ప్ ఆస్క్ మీ. ఇక్కడ హెల్ప్ అంటే సహాయం. ఇఫ్ యు నీడ్ హెల్ప్ ఆస్క్ మీ. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు ఖాళీగా ఉంటే నాకు కాల్ చేయి. నువ్వు ఖాళీగా ఉంటే నాకు కాల్ చేయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యు ఆర్ ఫ్రీ కాల్ మీ. ఇఫ్ యు ఆర్ ఫ్రీ కాల్ మీ. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీవు దాన్ని ఇష్టపడితే తీసుకో. నువ్వు దాన్ని ఇష్టపడితే తీసుకో అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ లైక్ ఇట్ టేక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ టేక్ ఇట్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీవు అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ అడుగు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ అగైన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఆస్క్ అగైన్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ వర్షం పడితే గొడుగు తీసుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ ఇట్ రైన్స్ టేక్ అన్ అంబ్రెల్లా. ఇఫ్ ఇట్ రైన్స్ టేక్ అన్ అంబ్రెల్లా. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు ఆకలిగా ఉంటే తిను అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఈట్ ఫుడ్. ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఈట్ ఫుడ్. ఇక్కడ హంగ్రీ అంటే ఆకలి అనేసి అర్థం. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు నిద్ర వస్తే పడుకో. నీకు నిద్ర వస్తే పడుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యు ఆర్ స్లీపీ గో టు బెడ్. ఇఫ్ యు ఆర్ స్లీపీ గో టు బెడ్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు నచ్చితే తీసుకో. నీకు నచ్చితే తీసుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యు లైక్ ఇట్ టేక్ ఇట్. ఇఫ్ యు లైక్ ఇట్ టేక్ ఇట్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు బోర్ కొడితే ఒక పుస్తకం చదువు. ఇలా అంటూ ఉంటాం కదా మన పిల్లలతోటి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ రీడ్ ఏ బుక్. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ రీడ్ ఏ బుక్ అని చెప్పాలి. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు బోర్ కొడితే పాటలు విను. నీకు బోర్ కొడితే పాటలు విను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ లిసన్ టు మ్యూజిక్. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ లిసన్ టు మ్యూజిక్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు బోర్ కొడితే ఒక ఆట ఆడు. నీకు బోర్ కొడితే ఒక ఆట ఆడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ ప్లే ఏ గేమ్. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ ప్లే ఏ గేమ్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు బోర్ కొడితే నీ స్నేహితుడికి కాల్ చేయి. నీకు బోర్ కొడితే నీ ఫ్రెండ్కి కాల్ చేయి అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ కాల్ యువర్ ఫ్రెండ్. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ కాల్ యువర్ ఫ్రెండ్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు బోర్ కొడితే
నడకకు వెళ్ళు, వాక్ చెయ్యి అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ గో ఫర్ ఎ వాక్. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ గో ఫర్ ఎ వాక్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు బోర్ కొడితే అమ్మకు హెల్ప్ చేయొచ్చు కదా అంటూ ఉంటాం కదా, అమ్మకి హెల్ప్ చేయి అనేసి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ హెల్ప్ యువర్ మామ్. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ హెల్ప్ యువర్ మామ్. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు బోర్ కొడితే ఒక చిత్రాన్ని వేయి. నీకు బోర్ కొడితే ఒక డ్రా చెయ్యి అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా మాట్లాడండి మీ పిల్లలతోటి. ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ డ్రా ఎ పిక్చర్. If you feel bored, draw a picture. Thank you for watching and please do subscribe for more informative and useful videos. Thank you.